హాయ్ హీరోస్, తలైవన్ తలైవి మూవీ రివ్యూ ఏంటో చూద్దాం. హీరో విజయ్ సేతుపతి అండ్ హీరోయిన్ నిత్యా మీనన్. నేను ఈ సినిమాని చూశాక నాకైతే నచ్చలేదు గైస్. ఫుల్ రివ్యూ చూసి మీరు డిసైడ్ అవ్వండి మీకు నచ్చుతుందో లేదో. ఫస్ట్ బేసిక్ స్టోరీ లైన్ ఏంటంటే, హీరో విజయ్ సేతుపతి అలియాస్ ఆకాశవీర తన ఫ్యామిలీతో కలిసి టిఫిన్ సెంటర్ ని రన్ చేస్తూ ఉంటాడు. అతను హీరోయిన్ అయిన నిత్యా మీనన్ ని పెళ్లి చేసుకుంటాడు. పెళ్ళైన కొంత టైం వరకు బాగానే ఉంటారు. ఆ తర్వాత చిన్న చిన్నగా గొడవలు స్టార్ట్ అయ్యి ఈ గొడవలు పెద్దవిగా మారి విడాకులు తీసుకోవాలి అనుకుంటారు. ఇది ఇంకా ఫ్యామిలీలో పెద్ద గొడవగా మారుతుంది. అసలు వీళ్ళ మధ్య గొడవలకి రీజన్ ఏంటి, ఈ మూవీలో టర్నింగ్ పాయింట్ ఏంటి, లాస్ట్ కి వీళ్ళు కలిసారా లేదా అనేదే స్టోరీ. వరస్ట్ గా ఉందండి మూవీ. మళ్ళీ మళ్ళీ అవే గొడవల్ని చూపించడం వల్ల పిచ్చ ఇరిటేషన్ వస్తుంది. ఈ విషయాలన్నీ మైనస్ పాయింట్స్ లో మాట్లాడదాం. ఫస్ట్ ప్లస్ పాయింట్స్ ఏంటో చూద్దాం. విజయ్ సేతుపతి నిత్యా మీనన్ కెమిస్ట్రీ సూపర్ గా చూపించారు. ఇంకా వాళ్ళ పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. మ్యూజిక్ ఈస్ గుడ్. మెయిన్ గా స్టోరీ వాళ్ళ పర్ఫార్మెన్స్ వల్లనే చూడగలం. కొంచెమైనా క్లైమాక్స్ ముందు వచ్చే ఒక సీన్ లో విజయ్ సేతుపతి యాక్టింగ్ తో చితక్ కొట్టేశాడండి. కామెడీ సీన్స్ కొన్ని చోట్ల వర్కౌట్ అయ్యాయి. సంతోష్ నారాయణ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కొన్ని చోట్ల బాగా ఇచ్చారు. అసలు ఈ సినిమా ఎందుకు నచ్చలేదు, మీకేమైనా నచ్చుతుందేమో మైనస్ పాయింట్స్ కూడా చూసి డిసైడ్ అవ్వండి. మైనస్ పాయింట్స్ ఏంటంటే, స్టోరీ చాలా చాలా వీక్ గా ఉందండి. ప్రతిసారి అవే సీన్స్ ని మళ్ళీ మళ్ళీ చూపిస్తారు. అలా చేయటం వల్ల ఉన్న ఇంట్రెస్ట్ దొబ్బుతుంది. రిపిటేటివ్ నెరేషన్. ఈ మూవీలో చాలా క్యారెక్టర్స్ కనిపిస్తాయి, బట్ ఒక్క క్యారెక్టర్ కూడా ఇంపార్టెన్స్ ఉండదు. ఎంతసేపటికి వాళ్ళిద్దరే కనిపిస్తూ ఉంటారు. సెకండ్ హాఫ్ లో స్టోరీ ఎంతకి ముందుకు వెళ్ళదు, లాగ్ గా అనిపిస్తుంది. మామూలుగా ఇలాంటి సినిమాలకి స్టోరీ రైటింగ్ స్ట్రాంగ్ గా ఉండాలి, బట్ ఇక్కడ చాలా వీక్ గా ఉంది. స్టోరీని ఇంకా షార్ప్ గా రాసుకోవాల్సి ఉంది. మూవీలో కొన్ని సీన్స్ ఎడిటింగ్ లో ట్రిమ్ చేసుంటే బాగుండేది. మెయిన్ గా సెకండ్ హాఫ్ అండి పిచ్చి లేపిద్ది. ఫైనల్ గా నా వర్డిక్ట్ ఏంటంటే, ఇది ఒక ఫ్యామిలీ డ్రామా. ఫస్ట్ హాఫ్ అయితే కొంచెం చూడవచ్చు, సెకండ్ హాఫ్ అయితే మరీ ఘోరం. తిప్పి తిప్పి అవే సీన్స్ ని చూపించడం వల్ల సినిమా చూడాలి అన్న ఇంట్రెస్ట్ రాదు. మీకు ఫ్యామిలీ డ్రామా ఇష్టమైతే తక్కువ ఎక్స్పెక్టేషన్స్ తో ఒకసారి ట్రై చేయండి గైస్. మిగతా వాళ్ళు అసలు వెళ్ళొద్దు. దీనికి నేనిచ్చే రేటింగ్ 2.75/5. మీకు నా రివ్యూ నచ్చితే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. ఇంకా అప్కమింగ్ రివ్యూస్ అన్ని నా ఛానల్లో వస్తాయి.